ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో విరోష్ వెడ్డింగ్ వార్తలే వైరల్ గా మారిపోతున్నాయి. ఉదయ్పూర్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ విరోష్ వెడ్డింగ్ అప్డేట్స్ ఏంటో హ్యావ్ ఎ లుక్. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరికొద్ది గంటల్లో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఫిబ్రవరి 26న 2 సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుక జరగనుందన్న టాక్ వినిపిస్తోంది. రేపు ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం, సాయంత్రం కొడవ సంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుక నిర్వహించబోతున్నారు. కేవలం 100 మంది అతిథులను మాత్రమే పెళ్లి వేడుకకు ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్ చేశారు. సినీ రంగ ప్రముఖులతో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు ఇప్పటికే ఉదయ్పూర్ చేరుకున్నారు. పెళ్లి వేడుకకు పెద్ద సంఖ్యలో అతిథులను ఆహ్వానించకపోయినా మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరులో మరో రిసెప్షన్ కూడా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. పెళ్లికి సంబంధించి ఎలాంటి ఫొటోస్ బయటకు రాకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సోషల్ మీడియాలో మాత్రం వెన్యూ పిక్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. విజయ్, రష్మిక కూడా బ్లర్డ్ పిక్స్ తో ఫ్యాన్స్ ను టీజ్ చేస్తున్నారు. ఛాంపియన్ సినిమాతో హీరోగా ప్రూవ్ చేసుకున్నారు స్టార్ కిడ్ రోషన్. వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నారు. ఇప్పుడు చిన్న ఏజ్ లోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో కెరీర్ ని బిల్డ్ చేసుకునే విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తన ఇమేజ్, లుక్స్ కి తగ్గ కథల్ని ఎంచుకుంటూ అంచనాలు పెంచేస్తున్నారు. శ్రీకాంత్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రోషన్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. హరిబరిగా సినిమాలు చేసేయకుండా సెలెక్టివ్ గా వెళ్తున్నారు. నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోగా పరిచయమైన ఈ యంగ్ హీరో లాంగ్ గ్యాప్ తర్వాత పెళ్లి సందడి సినిమా చేశారు. ఆ సినిమాకు మంచి పేరొచ్చినా కమర్షియల్ గా మాత్రం ప్రూవ్ చేసుకోలేకపోయారు. పెళ్లి సందడి తర్వాత మరోసారి కెరీర్లో లాంగ్ బ్రేక్ తీసుకున్న రోషన్ రీసెంట్ గా ఛాంపియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాతో హీరోగా ప్రూవ్ చేసుకుని వరుస సినిమాలు లైన్లో పెట్టేస్తున్నారు. రీసెంట్ గా శైలేష్ కోలను దర్శకత్వంలో ఏమో ఏమో ఇది అనే రొమాంటిక్ డ్రామాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా లైన్లో ఉండగానే మరో ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు. సెన్సిబుల్ సినిమాల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా కూడా తన ఇమేజ్ కు, లుక్స్ కు తగ్గట్టుగా రొమాంటిక్ డ్రామాగానే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ త్వరలో రానుంది. వరుస డిజాస్టర్స్ తర్వాత సైలెంట్ అయిపోయిన పూరి జగన్నాథ్ ఒక బిగ్ బ్యాంగ్ తో బౌన్స్ బ్యాక్ అవ్వడానికి చూస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న సినిమాతో పాటుగా ఆ తరువాత చేయబోయే మూవీ విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఒక క్రేజీ కాంబినేషన్ లో సినిమాలు పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ డాషింగ్ డైరెక్టర్. లైగర్ రిలీజ్ కు ముందు ఫుల్ ఫామ్ లో ఉన్న పూరి జగన్నాథ్ ఆ సినిమా రిలీజ్ తర్వాత ఒక్కసారిగా డీలా పడిపోయారు. భారీ ఆశలు పెట్టుకున్న ప్రాజెక్ట్ నిరాశపరచడంతో కెరీర్ పరంగా, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత చేసిన డబుల్ స్మార్ట్ కూడా నిరాశపరచడంతో పూరి కెరీర్ కష్టాల్లో పడింది. ఈ టైంలో విజయ్ సేతుపతి హీరోగా డిఫరెంట్ మూవీని సిద్ధం చేస్తున్నారు పూరి జగన్నాథ్. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కష్టపడుతున్నారు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ సీనియర్ స్టార్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు డాషింగ్ డైరెక్టర్. గతంలో తన కెప్టెన్సీలో యాక్ట్ చేసిన హీరోతోనే మరో మూవీ ప్లాన్ చేస్తున్నారు. పూరితో పైసా వసూల్ లాంటి డిఫరెంట్ మూవీ చేసిన బాలయ్య కూడా ఈ కాంబోను రిపీట్ చేసేందుకు ఎవర్ రెడీ అంటున్నారు. ఇమేజ్ ను పక్కన పెట్టి బాలయ్యను తేడా సింగ్ లాంటి డిఫరెంట్ రోల్లో ప్రెజెంట్ చేసిన పూరి మరోసారి ఛాన్స్ వస్తే అంతకు మించి మాస్ చూపించే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఈ కాంబినేషన్లో సినిమా వస్తే కమర్షియల్ గాను మంచి బజ్ క్రియేట్ అవుతుందన్న అంచనాలున్నాయి. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు పూరి జగన్నాథ్. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజిత్ నెక్స్ట్ మూవీ విషయంలో మాత్రం ఆడియన్స్ ని కాస్త కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఆల్రెడీ ఒక యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసిన అజిత్ ఎప్పుడు మళ్లీ మనసు మార్చుకున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు తనకు వరుస హిట్స్ ఇచ్చిన దర్శకుడికి మరొక ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట తల. గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ సమయంలో అజిత్ నెక్స్ట్ మూవీకి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. అసలు అజిత్ ఇప్పట్లో సినిమా చేసే ఆలోచనలోనే లేరని, 1 year బ్రేక్ తర్వాతే నెక్స్ట్ సినిమా చేస్తారన్న టాక్ చాలా గట్టిగా వినిపించింది. కానీ ఆ తర్వాత డెసిషన్ మార్చుకున్నారు తల. రేసింగ్ మీద సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తున్నా ప్యారలల్ గా సినిమాలు కూడా చేసేలా ప్లాన్ చేసుకున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ దర్శకుడు అధిక్ రవిచంద్రన్తోనే మరో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళుతుందనుకుంటున్న టైంలో సడన్ ట్విస్ట్ ఇచ్చారు అజిత్.
అధిక్ రవిచంద్రన్ మూవీ కన్నా ముందు మరో దర్శకుడికి ఛాన్స్ ఇవ్వబోతున్నారట అజిత్. తనకు వీరం, వేదాళం, విశ్వాసం, వివేగం లాంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చిన శివ దర్శకత్వంలో మరో మూవీ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళుతుందన్న న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. ఈ వార్తలపై మరింత క్లారిటీ రావాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ కి సంబంధించిన కంప్లైంట్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. తాజాగా ఒక స్టార్ హీరోయిన్ కూడా తన కెరియర్లో ఇలాంటి ఇబ్బంది ఫేస్ చేశాను అంటున్నారు. కెరియర్ స్టార్టింగ్లో వచ్చిన విమర్శల కారణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానంటూ గుర్తు చేసుకున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ? వాచ్ దిస్ స్టోరీ. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త బొద్దుగా ఉన్న మృణాల్ ఠాకూర్ తన లుక్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపించే కామెంట్స్ కారణంగా రోజు ఏడుస్తూనే పడుకునేదాన్ని అని గుర్తు చేసుకున్నారు. తనకు తాను ఎంత సర్ది చెప్పుకోవాలనుకున్నా చుట్టూ ఉండే వాళ్లే ట్రోల్ చేయడంతో ఇబ్బందిగా ఉండేదన్నారు. నెమ్మదిగా ట్రోల్స్ ను లైట్ తీసుకోవడం అలవాటు చేసుకున్నానని గుర్తు చేసుకున్నారు. మనం ఎలా ఉన్నా నచ్చే వాళ్లకు నచ్చుతామని అర్థం చేసుకోవడానికి తనకు చాలా టైం పట్టిందన్నారు మృణాల్. అదే సమయంలో అక్షయ్ కుమార్ ఇచ్చిన సలహా కూడా తన ఆలోచన విధానాన్ని మార్చేసిందన్నారు. నువ్వు నీలా ఉండు, అదే అందం అని అక్షయ్ చెప్పిన మాటలు తనకెంతో ధైర్యాన్ని ఇచ్చాయన్నారు మృణాల్. ప్రెజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు మృణాల్. తెలుగులో AA22, డికాయిడ్ సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ బాలీవుడ్లోనూ 2 సినిమాలు చేస్తున్నారు. ఓవైపు పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రల్లో నటిస్తూనే గ్లామర్ ఇమేజ్ ను కూడా కంటిన్యూ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న సీనియర్స్ 4. అందులో చిరంజీవి, బాలయ్య ఎప్పుడో కలిసిపోయారు. వెంకటేష్, నాగార్జున మరో జట్టుగా విడిపోయారు. మీ దారి మీదే, మా దారి మాదే అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే. చిరు, బాలయ్య ఓ దారిలో వెళుతుంటే మా రూటే వేరు అంటూ నాగ్, వెంకి మరో దారి ఎంచుకున్నారు. మరి వీళ్ల దారేంటో చూసేయండి. జానర్స్ ఏవైనా టాలీవుడ్లో 4 సీనియర్లు మాత్రం ఫుల్ జోష్ మీదున్నారు ఇప్పుడు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటూ కుర్ర హీరోలు కూడా కుళ్ళు కొనేలా స్పీడ్ చూపిస్తున్నారు. ఓవైపు చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో బ్లాక్ బస్టర్ కొడితే వెంకీ ఆల్రెడీ ఫామ్లోనే ఉన్నారు. బాలయ్య, నాగార్జున కూడా తగ్గేదేలే అంటున్నారు. మన సీనియర్లు 2 టీమ్స్గా విడిపోయారిప్పుడు. అర్థం కాలేదు కదా? డీటెయిల్గా మాట్లాడుకుంటే మ్యాటర్ చాలా సింపుల్. 4లో చిరు, బాలయ్య పూర్తిగా మాస్ రూట్ తీసుకున్నారు. ఇక వెంకీ, నాగార్జున క్లాస్గా తమకి బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ రూట్ వైపు వెళ్తున్నారు. త్రివిక్రమ్ తర్వాత మరోసారి తన లక్కీ డైరెక్టర్ అనిల్ రావిపూడితోనే సినిమా చేయబోతున్నారు వెంకీ మామ. నాగార్జున ప్రస్తుతం 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. కార్తిక్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో వస్తుందని తెలుస్తోంది. దీని తర్వాత కళ్యాణ్ కృష్ణ కురసాలతో సోగ్గాడే చిన్నినాయన ఫ్రాంచైజీలో 3వ పార్ట్ చేయబోతున్నారు. సంక్రాంతికి వస్తున్నామంటూ 2027 జనవరి 15 డేట్ కూడా లాక్ చేసుకున్నారు ఈ బంగారాజు. బాబీతో ఎమోషనల్ యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్న చిరంజీవి నెక్స్ట్ శ్రీకాంత్ ఓదెలతో ప్యూర్ మాస్ ర్యాంపేజ్ కు రెడీ అవుతున్నారు. ఇక బాలయ్య అయితే గోపీచంద్ మలినేనితో పూనకాలు పుట్టించేందుకు సై అంటున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్తోనూ మాస్ సినిమా ఉండబోతోంది. ఇలా చిరు, బాలయ్య మాస్ వైపు వెళ్తుంటే వెంకీ, నాగ్ వి వాంట్ ఫ్యామిలీ మూవీస్ అంటున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి వాటి సైమా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.